ఈవినింగ్ ప్రైమ్ అవర్స్లో ట్రాఫిక్ అంటే ఈవినింగ్ 6:30 నుంచి 8 వరకు, మార్నింగ్ 8 నుంచి 10 వరకు. మెయిన్ రీజన్ ఎవరు పట్టించుకోవడం వల్ల రోడ్ కండిషన్స్ బాగాలేవు, స్ట్రీట్ సైడ్ వెండర్స్ మేడం, దానివల్ల ట్రాఫిక్ జామ్. సో ట్రాఫిక్ పోలీస్ ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తూ ఉంటారు సార్, అయినా కూడా పబ్లిక్ కూడా ఇది తెలుసుకోవాలనుకుంటారా, లేకపోతే వెండర్స్ కూడా ఒక అవగాహన తీసుకొని ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటారా? ఇప్పుడు వెండర్స్ని మీరు ఇక్కడ నుంచి తీపించేశారనుకోండి మేడం, ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి క్లియర్ చేసిన 10 minutes వరకు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ట్రాఫిక్ వెహికల్ ఏదైతే క్లీన్ చేసిన వెహికల్ వెళ్ళిపోతారో మళ్ళీ వచ్చేసి వాళ్ళు రోడ్ సైడ్ మీద పెట్టేస్తారు. ట్రాఫిక్ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఎంత అని చెప్పి తీసుకుంటారు మేడం. ఇట్ సివిక్ సెన్స్. మా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు అనేది చూసుకోవాల్సింది పోయి, వాళ్ళు నా బిజినెస్ ఎంతసేపు వాళ్ళ సెల్ఫిష్నెస్, నా బిజినెస్ నాకు అవ్వాలి, నేను సంపాదించుకొని వెళ్ళిపోవాలి, నా సరుకు క్లియర్ అయిపోవాలనుకునేది వాళ్ళ థాట్లో ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్తే 50 రూపీస్ పావు కిలో చెప్తాడు, ఇక్కడ ఏమంటే 100కి 4 kilos. మెయిన్లీ ఇప్పుడు నింబు తీసుకోవాలనుకుంటే మార్కెట్లో మీకు 30 రూపీస్కి 8 లేదా 10 ఇస్తారు, ఇక్కడ 100కి 3 kgs ఇస్తారు మేడం. The main reason is one of that also. అవును మేడం, ఇప్పుడు నేను సామాన్యుడిని, నాకు 20 రూపాయలకి 8 నిమ్మకాయలు కావాలా, 100 రూపాయలకి 3 కిలోలు కావాలా? నేను సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంత కార్లో తిరిగేవాడు కూడా ఎక్కడ తక్కువ ధరకి దొరుకుతుందో అక్కడే ప్రిఫర్ చేస్తాం. 2-wheeler మీద వచ్చి కొనుక్కోవడం ఇబ్బంది కాదు మేడం, 4-wheeler మీద కూడా వచ్చి ఆపి తీసుకుంటారు. అది మెయిన్ కండిషన్. ఇప్పుడు ఆటో పక్కన వాడు కార్ ఆపేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను మిమ్మల్ని ఇలా అంటున్నాను అనుకోకండి, మీరు ఈవినింగ్ కుదిరితే 7:30కి ఎస్ఆర్ నగర్ నుంచి 2-wheeler తీసుకొని ఇక్కడ వరకు రండి మేడం. మీకు వెండర్స్ కనిపిస్తారు, ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది, రోడ్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కనిపిస్తాయి. మీరు ఇది నాన్ ప్రైమ్ అవర్స్లో మీరు చూస్తున్నారు. నాన్ ప్రైమ్ అవర్స్లో మీకు ఇంత ట్రాఫిక్ జామ్. మళ్ళీ 12 అయింది అనుకోండి, హెవీ వెహికల్ పర్మిషన్ వస్తుంది, దాన్ని 11 to 4 అవి దానికి ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది, హెవీ వెహికల్ పర్మిట్ కాబట్టి. మీరు ఈ టైంలో మీరు ఒకసారి వీడియో ఇంటర్వ్యూస్ అప్పుడు తీసుకోండి, ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ ఎలా ఉన్నాడో మీకు అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.